నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రైట్. సో యాపిల్ స్టెమ్ సెల్లో 14 రకాల ఇంగ్రీడియంట్స్ అనేవి ఉన్నాయండి. ఈ 14 రకాల ఇంగ్రీడియంట్స్ ఏవేవి ఉన్నాయనేది ఒకసారి చూద్దాము. ఇట్స్ స్టెమ్ సెల్ ప్రోడక్ట్. ఓకే, సో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి యాపిల్ స్టెమ్ సెల్ మ్యాన్స్ డొమెస్టికా అంటే ఇదేంటంటే స్విట్జర్లాండ్ లో ఇట్స్ ఎ టైప్ ఆఫ్ యాపిల్ విచ్ విల్ బి లైక్ దీస్ టైప్ ఆఫ్ యాపిల్స్ ఆర్ కల్టివేటెడ్ ఇన్ స్విట్జర్లాండ్. అక్కడ మాత్రమే ఇలాంటి యాపిల్స్, గ్రీన్ యాపిల్ అంటాం, ఆ గ్రీన్ యాపిల్ అనేది అక్కడ మాత్రమే దొరుకుతుంది. ఓకే, సో తర్వాత ఇంకోటి ఏంటంటే గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ అండి, అంటే సోలార్ వైటస్ అంటాము. తర్వాత మెలన్ ఎక్స్ట్రాక్ట్, రాస్బెర్రీ, రైట్, రెస్పిరేటల్ అనేది ఒక బెర్రీ అండి, అదొక ఇట్స్ ఎ బెర్రీ ఎక్స్ట్రాక్ట్. తర్వాత బ్లాక్ బెర్రీ, బ్లూ బెర్రీ, క్యాన్బెర్రీ, స్ట్రాబెర్రీ, ఆస్టాజెన్. ఇది ఆక్సిజన్ అనేది ఏంటంటే సముద్రంలో ఉన్నటువంటి ఆ ఫిష్ నుంచి తీస్తారంటే లైక్ పాచు అంటాము, దాని నుంచి. ఇట్స్ నాట్ మీకు మార్కెట్లో అదేదో పాచు దొరుకుతుంది కదా, లైక్ నాట్ ఎగ్జాక్ట్లీ నో దట్. సో ఇది రెడ్ కలర్లో ఉంటుందండి ఆక్సిజన్ అనేది. ఇట్స్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అంటాము, కింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటుంటారు యాక్చువల్లీ చెప్పాలంటే. ఓకే, సో తర్వాత ఇంకొకటి ఏంటంటే కోఎంజైమ్ Q10 మై డిఫరెన్స్ విచ్ విల్ బి వెరీ యూనో ఇట్స్ నెసెసరీ అనమాట హార్ట్కి. కోఎంజైమ్ Q10 అనేది ఏదైతే ఉందో ఇట్స్ అన్ ఎంజైమ్ లైక్ ఇట్స్ అన్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ప్లాంట్ ఓన్లీ. ఓకే, సో ఇంకొకటి కొరల్లా అనేది ఇట్స్ గ్రీన్ థింగ్, అంటే గ్రీనిష్ కొన్ని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ప్లాంట్స్ నుంచి. ఓకే, సో ఒమేగా త్రీ అనేది ఇట్స్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ అండి. ఓకే, సో తర్వాత ఇంకటి బార్లీ గ్రాస్ ఎక్స్ట్రాక్ట్ అంటాము. అండ్ విత్ స్టీవియా అనేది ఇందులో ఉండడం జరుగుతుందండి. స్టీవియా అనేది హెల్త్కి మంచిదే. ఓకే, ఇట్ క్లీన్స్ ద మెటబాలిక్ యాక్టివిటీ, రైట్. మెటబాలిక్ యాక్టివిటీని మన పొట్టకు సంబంధించింది నీట్గా చేస్తూ అట్ ద సేమ్ టైం సమ్ హెల్త్ బెనిఫిట్స్ తీయగా ఉండడం ద్వారా ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇది వాడుతూ ఉంటారు. కాబట్టి సో ఇందులో ఇంగ్రీడియంట్ ఏంటంటే స్టీవియా కూడా ఉండడం జరిగింది. ఓకే, కావాలంటే చెక్ చేసుకోవచ్చు బాక్స్ మీద. ఓకే, రైట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇది 14 రకాల ఇంగ్రీడియంట్స్ ఫార్ములా స్టెమ్ సెల్ ఇండస్ట్రీలో వీఆర్ ఛాలెంజింగ్ ద మార్కెట్. ఎంత ఇండస్ట్రీ అంటే ఈ ఫుడ్ సప్లిమెంట్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్దది మై డియర్ ఫ్రెండ్స్. సో రెగ్యులర్గా ఇలాంటి స్టెమ్ సెల్స్ మనం బాడీకి తీసుకోవడం ద్వారా మన మాస్టర్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి. సో మన మాస్టర్ సెల్స్ యాక్టివేట్ కావడం ద్వారా ఏమవుతుందండి, మనము హెల్త్ డిజార్డర్స్కి దూరంగా ఉంటాము. ఓకే, బికాస్ ఆఫ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఎంతోమంది వర్క్ స్ట్రెస్ అనేది అందరికీ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజుల్లో వర్క్ స్ట్రెస్ లేకుండా హ్యాపీగా కాలు మీద కాలేసి కూర్చుంటే డబ్బులు అయితే రావు. సో ఏమందామంటే ప్రతిరోజు స్ట్రగుల్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాని ద్వారా ఏమవుతుందంటే స్ట్రెస్ బిల్డ్ కావడం ద్వారా మన హెల్త్ డిజార్డర్స్ అనేవి రావడం జరుగుతుంది. ఆ హెల్త్ డిజార్డర్స్ నుంచి మనం బయటకు రావాలంటే వీ నీడ్ సమ్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ ఎప్పుడైతే మన బాడీలో పుష్కలంగా దొరుకుతాయో అప్పుడు మనం వాటిని ఆ స్ట్రెస్ లెవెల్, స్ట్రెస్ బస్ అనుకుంటాం. సింప్లీ వీ కెన్ సే దట్, రైట్. సో మనం ఫుడ్ ద్వారా ఎంతో తీసుకుంటుండొచ్చు, బట్ మన బాడీ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఏంటి అనేది కూడా కావాలి కదా. వెనవర్ ఇందులో ఉన్నటువంటి గమనించండి, సింప్లీ ఈ సాషెట్ని జస్ట్ చూడండి, 2 grams సాషెట్. ఇది కట్ చేసి 4 కింద వేసుకోవడం ద్వారా ఈజీగా కరిగిపోతుంది, స్వీట్గా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. తీసుకోవడానికి మనం ఏమి ఇబ్బంది పడే అవసరం లేదు. ఓకే, సో ఒక 15 years ఎవరైనా పైన ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వీ కెన్ టేక్ దిస్ ప్రోడక్ట్. ఓకే, సో ఎక్సలెంట్ హెల్త్ బెనిఫిట్స్ అనేది ఉండడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, సో దీన్ని ప్రమోట్ చేయండి. హెల్దీనెస్ అనేది ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో హెల్త్ని మనం ఇంప్రూవ్ చేసుకుందాము. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.